భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం. సృష్టి ఎలా మొదలవ్వింది, రుద్రుడు ఎలా జన్మించాడు, సరస్వతి బ్రహ్మదేవుల వివాహం అనే వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముందు వీడియోలో చెప్పుకున్నట్టే శుకుడు పరీక్షితునికి భాగవత కథలను చెప్పటం మొదలెట్టాడు. దానికంటే ముందు ఒక ఆసక్తికరమైన కథను కూడా వివరించుకుందాం. ముందుగా శుకుడు, ఓ రాజా, పూర్వం కాటువాంగుడు అను ఋషి ఉండేవాడు. దేవతల కోరిక మేరకు ఆయన వారి పక్షాన నిలిచి యుద్ధం చేశాడు. దేవతలు యుద్ధం గెలిచారు. వారిని సహకరించిన కాటువాంగుడిని ఏదైనా వరం కోరుకోమని అడిగారు. దాంతో అతను, నేను ఇంకా ఎంతకాలం బ్రతికి ఉండగలను అని అడిగాడు. దానికి దేవతలు, ఇంకా కేవలం ఒక్క ముహూర్త కాలం మాత్రమే నీ ఆయుష్ మిగిలి ఉందని చెప్పారు. కాటువాంగుడు మిగిలిన ఆ గంట సమయమును వృధా చేయకుండా వెంటనే సంసారము, ధనము అన్నీ త్యజించి విష్ణు స్మరణం చేసి మోక్షం పొందాడు. కాబట్టి రాజా, మీకు ఇంకా 7 రోజులు ఉన్నాయి. కాబట్టి మీకు కూడా తప్పక మోక్షం లభిస్తుంది అని శుకుడు సృష్టి ఎలా మొదలయ్యిందో చెప్పసాగాడు. ఇక ఆ సృష్టి ఆరంభమును ఇప్పుడు మనం చెప్పుకుందాం. సృష్టి మొదటిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి ఒక తెల్లని తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వు నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. అలా ఆ బ్రహ్మదేవుడు మొదటగా నీరును సృష్టించాడు. ఆ నీటిని నారా అని కూడా మనం పిలుస్తాం. ఆ నీరే విష్ణువు యొక్క నివాస స్థానము అయ్యింది. అందువలన విష్ణువుకు నారా అనగా నీరు, నారాయణుడు అనగా నీటిలో నివసించేవాడు అను కారణంతో నారాయణుడు అనే పేరు వచ్చింది. అలా సృష్టి మొదలవుతూనే నీటితో మొదలవ్వింది. సృష్టి అంతము చెందాక కూడా నీరే మిగిలి ఉంటుంది. ఆది అంతము రెండు నీటితోనే కొనసాగుతాయి. ఆ తరువాత అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి అను పంచభూతాలు బ్రహ్మ నుండి వరుసగా ఆవిర్భవించాయి. అయితే మనకి మొత్తం 4 యుగాలు. అవే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంతో మొదలవ్వి కలియుగంతో పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్లీ కృతయుగంతోనే భూమి కొనసాగుతుంది. కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు ఉంటాయి. త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు ఉంటాయి. ఇక ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు ఉంటాయి. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. ఈ 4 యుగాలు పూర్తవితే ఒక్క మహాయుగం అంటారు. అలా ఒక్క మహాయుగంలో మొత్తం 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. అయితే బ్రహ్మదేవుడి ఆయువు 100 సంవత్సరాలు. కానీ మానవుల ఆయువు బ్రహ్మదేవుని ఆయువుకు చాలా భేదం ఉంది. ఒక్క మహాయుగం బ్రహ్మదేవుడికి ఒక్క పగలు మాత్రమే. మరో మహాయుగం బ్రహ్మదేవుడి యొక్క రాత్రి మాత్రమే. 2 మహాయుగాలు గడిస్తే బ్రహ్మదేవునికి 1 రోజు అవుతుంది. అలా బ్రహ్మదేవుడు లేచి సృష్టి చేసి పడుకుంటాడు. ఈలోపు మహాయుగం పూర్తి చెంది సృష్టి అంతమవుతుంది. పడుకున్న బ్రహ్మదేవుడు మరలా లేచి సృష్టి చేస్తాడు. ఇలా ఈ కాలచక్రం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక బ్రహ్మదేవుడు ఉండే 100 ఏళ్లలో మొదటి 50 ఏళ్లను పూర్వ పరార్థమని అంటారు. తర్వాతి 50 ఏళ్లను ద్వితీయ పరార్థము లేక ఉత్తరార్ధము అని కూడా అంటారు. అయితే ఈ ప్రస్తుత కాలముకు ద్వితీయ పరార్థమని అంటారు. ఎందుకంటే ఇది బ్రహ్మదేవునికి 51వ సంవత్సరం. ఇక మళ్ళీ సృష్టి మొదలు కథకు వద్దాం. బ్రహ్మదేవుడు సృష్టి చేసే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడే బ్రహ్మదేవునికి మొదటగా మోహం పుట్టింది. మోహం అంటే ఓ మనిషి అహంకారము, అన్ని తానే అను గర్వము. అలా ఆ మోహం నుండి మహామోహము పుట్టింది. అలా ఆ మహామోహం నుండే స్త్రీ సంభోగము, ఒంటిని అలంకరించుకోవటమో, చందనము పూసుకోవటమో వంటివి జన్మించాయి. ఇది చూసిన బ్రహ్మదేవుడు, అయ్యో, సృష్టి చేయాలనుకుంటే ఇవి జన్మించాయి ఏంటి? ఇవి ఎల్లప్పుడూ చెల్లేవి కాదు కదా అని అనుకోగానే తన నుండి మరో శక్తి పుట్టుకు వచ్చింది. అదే క్రోధం. దానికి తామిశ్రం అని పేరు. అలా ఆ తామిశ్రం నుండి అంధతామిశ్రం పుట్టుకు వచ్చింది. అంధతామిశ్రం అంటే మృత్యు భయం. ఆ తర్వాత జన్మించినది చిత్త విభ్రవం అనగా మనసు నిలకడగా ఉండకపోవటం. ఈ రకంగా బ్రహ్మదేవుడు సృష్టి మొదలించిన వెంబటే మానవ దుఃఖానికి కారణమైన ముఖ్యమైనవి అన్నీ జన్మించాయి. అటువంటి వాటిని ఎదుర్కోవడానికి నారాయణ స్మరణం చేస్తూ ఉండాలి. హరినామమే వీటన్నిటికీ సమాధానముగా బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించాడు. అలా మొదట అన్ని అశుభమైనవి, బాధాకరమైనవి జన్మించటంతో బ్రహ్మదేవుడు నిరాశ చెందాడు. మానవులను రక్షించడానికి
బ్రహ్మదేవునికి వీటన్నిటినీ అదుపులో పెట్టడానికి ఓ మంచి గురువుని సృష్టించాలని అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే ఆయన యొక్క మనస్సు నుండి సనక సనందులు జన్మించారు. వారే సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. వెంటనే బ్రహ్మదేవుడు వారిని పిలిచి, ఓ కుమారుల్లారా, మీరు ఈ అవిద్యా పంచకము నుండి మానవులను రక్షించండి, వారికి మోక్ష మార్గాన్ని చూపెట్టండి అంటూ ఆదేశించాడు. అది విన్న ఆ సనక సనందనాదులు గట్టిగా కేకలు వేస్తూ నవ్వసాగారు. దాంతో కోపించిన బ్రహ్మదేవుడు, ఏమిటిది, నా ఆదేశాన్ని మన్నించకుండా నవ్వుతారా అని అడిగాడు. దాంతో వారు, ఓ తండ్రి, నీవే కదా సృష్టికర్తవి, నీవే చెప్పలేని ఈ విషయాన్ని పసిపిల్లలము మేమెలా చెప్పగలము అనే విషయంతోనే మేము నవ్వాము, అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచడానికి కాదు అని అన్నారు. కాని ఈలోపు బ్రహ్మ క్రోధించిన వెంటనే తన ముఖంలోంచి ఓ మహాపురుషుడు జన్మించాడు. ఆ మహాపురుషుడు పుట్టగానే బోరున ఏడవసాగాడు. అతడిని చూడగానే ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు, ఎవరు నీవని అడిగాడు. అప్పుడే ఆకాశవాణి, ఆ పరమేశ్వరుడే నిన్ను పరీక్షించడానికి నీలో క్రోధాన్ని వదిలాడు. నీ కోపము, రౌద్రము వలనే ఆ శివుడి యొక్క అంశ నీ ముఖములో నుంచి బయటకు వచ్చింది. ఈయనకు నీవే నామకరణం చేయు అని చెప్పింది. బోరునా ఏడుస్తున్న ఆ మహాపురుష బాలుడును దగ్గరగా పిలుచుకొని, ఓ కుమారా, నీవు ఇంత ఏడ్చావు కాబట్టి నేను నీకు రుద్ర అని నామకరణం చేస్తున్నాను. నీవు 11 రూపాలతో ఈ భూమండలాన్ని అదుపులో ఉంచు అని ఆదేశించాడు. దానికి రుద్రుడు అంగీకరించాడు. ఇక్కడ రుద్రుడు అంటే శివుడు. శివుడు బ్రహ్మకు జన్మించడం ఏమిటి, ఆయనే బ్రహ్మదేవుని ఆజ్ఞ మన్నించటం ఏమిటి అని అనిపించవచ్చు. నిజానికి శివుడు పరమాత్మ, ఆయనే సకల లోకము. కావాలనే రుద్రుడిగా జన్మించి ఏకాదశ రుద్రులుగా మారి బ్రహ్మ ఆజ్ఞలను పాటించేవారు. అలా ఏకాదశ రుద్రులు బ్రహ్మదేవునికి పక్కనే ఉండి సహాయము చేసేవారు. ఆ తర్వాత బ్రహ్మ శరీరం నుండి మన్యుడు, మనుడు, మహాకాలుడు మొదలైన వారు జన్మించారు. అలా వారి నుంచి కొన్ని దుష్ట శక్తులు కూడా జన్మించాయి. ఆ దుష్ట శక్తులు పుట్టగానే ఆ బ్రహ్మదేవునిపై దాడి చేయసాగాయి. ఆయననే మింగబోయాయి. కోపించిన రుద్రుడు కళ్ళు ఎర్రజేశాడు. ఆ దెబ్బతో ఆ దుష్ట శక్తులు అన్ని కాలి బూడిదయ్యాయి. ఇప్పుడిప్పుడే సృష్టి చేస్తున్న బ్రహ్మదేవుడు, అయ్యో రుద్ర, నువ్వు అమాంతము, నీ చూపుతో వారిని భస్మం చేస్తే ఎలా? దయచేసి నేను చెప్పేదాకా ఎవరిని భస్మం చేయకండి అని వేడుకున్నాడు. దాంతో ఏకాదశ రుద్రులు బ్రహ్మ మాటకు అంగీకరించి మీరు పిలిచినప్పుడే దుష్ట శిక్షణ చేస్తామని బదులిచ్చి హిమాలయపై తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బ్రహ్మదేవునికి ఓ 10 మంది జన్మించారు. బొటనవేలు నుండి దక్షుడు జన్మించాడు. బొటనవేలును దక్షం అంటారు గనక ఆయనకు దక్షుడు అని పేరు. తొడ నుండి నారదుడు పుట్టుకొచ్చాడు. నాభి నుండి పులహుడు, చెవి నుండి పులస్తుడు, చర్మం నుంచి భృగు మహర్షి, చేతి నుంచి క్రతువు, ముఖం నుంచి అంగీరస మహర్షి, ప్రాణం నుండి వశిష్ఠ మహర్షి, మనస్సు నుండి మరీచి, కళ్ళల్లో నుంచి అత్రి మహర్షి, ఆత్మ నుండి మన్మధుడు మొదలైన వారు జన్మించారు. తన కుడి స్థానం నుండి ధర్మదేవత జన్మించింది. వెన్నుపూస నుంచి మృత్యుదేవత ఇంకా అధర్మము ఒకేసారి జన్మించాయి. అప్పుడు అంతా మగవారే జన్మించారేమిటి అని బ్రహ్మదేవుడు వికారాన్ని పొందాడు. దాంతో ఒక తెల్లని అపూర్వ సౌందర్యము కలిగిన ఓ స్త్రీ పుట్టుకొచ్చింది. 4 చేతులు కూడా కలిగి ఉన్నది. ఆ స్త్రీ కదులుతూ అడుగులు వేస్తూ ఉంటే ఆ నదియే ప్రవహిస్తున్నట్టు అనిపించింది అక్కటి వారందరికీ. అందుకే తాను సరస్వతి అనే పేరును పొందింది. అలా సరస్వతి దేవిని చూడగానే బ్రహ్మదేవుడు తనను తాను మర్చిపోయాడు. వెంటనే తన వద్దకు పరుగులు తీసి కౌగిలించుకోబోయాడు. అది చూసిన బ్రహ్మ మానసపుత్రులు, ఓ తండ్రి బ్రహ్మదేవా, తాను నీ ముఖం నుండి పుట్టింది గనక నీ కూతురవుతుంది. నీవు నీ కూతురినే కామంతో తాకబోయావు, ఇది అధర్మము అని గట్టిగా అరిచారు. దాంతో బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఆగి తన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు. వెంటనే బ్రహ్మదేవుడు తన శరీరాన్ని విడిచి ఇంకో శరీరమును ధరిస్తాడు. సరస్వతీదేవి కూడా మరో శరీరము ధరిస్తుంది. అలా బ్రహ్మ సరస్వతులు ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు. పూర్వ శరీరం విడిచినందువలన పూర్వ జన్మలోనే వారు తండ్రి కూతురులు గాని తర్వాతి జన్మతో వారు దంపతులే అయ్యారు. అయితే బ్రహ్మదేవుడు విడిచిపెట్టిన ఆ పూర్వ శరీరాన్ని రాత్రి దేవతలు స్వీకరించారు. అలా ఆ పూర్వ
శరీరం నుండే కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యములు అంటూ మానవుడి యొక్క దుర్వ్యసనాలు అన్నీ జన్మించాయి. అలా బ్రహ్మదేవుడు తన కొత్త శరీరముతో సృష్టి కొనసాగించాడు. ఈసారి తన శరీర భాగాల నుండి కాకుండా తానే స్వయంగా ఒక స్త్రీ పురుషుడిని సృష్టించాలనుకున్నాడు. అలా అనుకోగానే బ్రహ్మదేవునికి శరీరం యొక్క కుడి భాగము నుండి ఒక వ్యక్తి జన్మించాడు. బ్రహ్మకు స్వయంభు అను పేరు ఉన్నందువలన ఆయనకు స్వయంభువు అని పేరు వచ్చింది. ఆయనే మొదటి మనువు. బ్రహ్మ ఎడమ వైపు నుండి ఒక అందమైన స్త్రీ పుట్టుకొచ్చింది. ఆమె శతరూప అనే పేరు పొందింది. అలా కుడి ఎడమ నుండి పుట్టిన స్వయంభువు శతరూపులు ఆది దంపతులు అయ్యారు. మొదటిసారిగా సంసారముతో సంతానము కలిగిన భార్యాభర్తలయ్యారు. ఇద్దరు బ్రహ్మదేవునికే పుట్టినా సరే అన్నా చెల్లి అనే వరస పొందకుండా సృష్టి కొనసాగించడానికి బ్రహ్మ ఆజ్ఞతో వారు ఆది దంపతులు అయ్యారు. అలా ఆ దంపతులకు ప్రియవ్రతుడు ఉత్తనపాదుడు అను ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత అకూతి దేవహూతి ప్రసూతి అను ముగ్గురు కుమార్తెలు కూడా జన్మించారు. స్వయంభువు మనువు బ్రహ్మ వద్దకు వెళ్లి, తండ్రి, మీ ఆజ్ఞ అనుసారం మేము దంపతులమయ్యాము. అయినా కాని నాకు నా కర్తవ్యం ఏమిటో తెలియట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. మీరే నా కర్తవ్యం ఏంటో చెప్పండి. మీ ఆజ్ఞనే మేము శిరసా వహిస్తాము అని అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు, కుమారా, నేను సృష్టిని చేయాలనుకున్నాను, కాని వీరంతా నా మనస్సంకల్పంతోనే జన్మించారు. అది నాకు ఎంతో విసుగ్గా అనిపిస్తున్నది. మీరెలాగో దంపతులు అయ్యారు కాబట్టి మీరే మరో దంపతులను సృష్టించండి. ఆ దంపతులు మరెందరో దంపతులను సృష్టిస్తారు. ఇలా ఈ సృష్టిని కొనసాగిస్తూ మానవులతో జీవ జంతువులతో కోటి ప్రాణులతో జగత్తంతా నింపండి అని ఆదేశించాడు. దానికి స్వయంభువు, తండ్రి, మీరు చెప్పినట్టే సృష్టిని చేస్తాము, కాని ఈ ప్రదేశమంతా నీటితో నిండి ఉన్నది. ఈ నీటిలోనే సృష్టి చేస్తే నీటి జంతువులకు తప్ప ఇతర ప్రాణులకు వీలుండదు. కనుక భూమి ఉంటే మీ ఆజ్ఞను మన్నిస్తాను అని అన్నాడు. అవును, స్వయంభువు అన్నట్టే అప్పటికి అంతా నీరే ఉండేది. భూమి కనపడకుండా ఎక్కడో రసాతలంలో ఉంది. అందువలన సృష్టి కొనసాగించడానికి వీలు లేకుండా పోయింది. అలా బ్రహ్మదేవుడు స్వయంభువు చెప్పిన మాటకు అయోమయం చెందాడు. తర్వాత ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రహ్మదేవుని యొక్క కుడిముక్కు నుండి ఒక బొటన వేలంతో ఉన్న తెల్లని పంది బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ తెల్లని పంది ఒళ్ళంతా తెల్లని జుట్టుతో ఉండగా ఒక్కసారిగా తన శరీరాన్ని భూమి ఆకాశము అంటూ అన్నిటినీ కప్పేసేంత పెద్దగా మారాడు. నీటిలో దూకి సముద్రంలో ఈది గర్జిస్తున్నాడు. ఆ విశాలమైన రూపము, ఆ పంది లీలలను గమనించిన బ్రహ్మదేవుడు, సందేహము లేదు, ఈయన నారాయణుడే. భూమి లేదన్న మన బాధను తెలుసుకొని రసాతలంలో మునిగిన ధరణిని మనకు తిరిగి ఇవ్వడానికే ఈ రూపం ధరించాడు అని బ్రహ్మ మరియు మానసపుత్రులంతా చేతులెత్తి మొక్కేసాగారు. ప్రభు వాసుదేవ, నీకు జయం కలుగుగాక. నీవే రుద్రుడవు, నీవే బ్రహ్మవు, అన్ని రూపాలలో నీవే ఉన్నావు. నీవు లేని చోటు లేదు, నిన్ను కాదన్న మాట రాదు. ఓ అనంతుడా, పద్మనాభుడా, నీ పాదలకు ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాము. సృష్టి చేయడానికి ఆధారంగా భూమిని మాకు అందించు అని వేడుకున్నారు. అప్పుడు ఆదివరాహ రూపములో ఉన్న విష్ణువు అత్యద్భుత శబ్దాలతో గర్జించసాగాడు. వరాహస్వామి గర్జనలు బ్రహ్మదేవుని చెవిన వేదాలులా వినిపిస్తున్నాయి. ఆ ధ్వనితో బ్రహ్మాదుల దుఃఖం ఒక్క క్షణములో తొలగిపోయింది. సముద్ర జలమంతా పులకించిపోయింది. అలా వరాహస్వామి భూదేవిని రక్షించి ధర్మస్థాపన చేసిన కథను తర్వాతి వీడియోలో మనం వివరించుకోబోతున్నాం. వరాహస్వామి కథకు ముందు ఇద్దరు బలమైన రాక్షసులు పుట్టుకను కూడా మనం వివరించుకోవాలి. అది కూడా తర్వాతి వీడియోతో ప్రారంభిద్దాం. ముందు వచ్చే ఎపిసోడ్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యు సూన్ అగైన్.